శ్రీ వరలక్ష్మి వ్రత కథ ప్రారంభం. సౌనకాది మహర్షులను ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్తున్నాడు. మునులారా, స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒకదానిని శివుడు పార్వతికి తెలియచెప్పాను. లోక పరోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందే అన్నాడు. పూర్వము శివుడు ఒకనాడు తన భస్మసింహాసనంపై కూర్చొని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారది మహర్షి స్తుతి స్తోత్రములతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారు. ఆ మహత్తర ఆనందర సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుని ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వసౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన అందించిన వాడై, దేవి, నీవు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించు వ్రతం ఒకటి ఉంది. అది వరలక్ష్మి వ్రతం. దాని విధి విధానం వివరిస్తాను విను. శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చి శుక్రవారం రోజు ఈ వ్రతాన్ని చేయవలను అని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాను. పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవతగా ఎవరిని చేసిరి? ఈ వ్రతాన్ని చేయవలసిన విధానాన్ని తెలియచెప్పమని పార్వతీదేవి అడిగింది. కాత్యాయని, ఈ వరలక్ష్మి వ్రతమును వివరంగా చెప్తాను, భక్తి శ్రద్ధలతో విను. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది. ఆ పట్టణము బంగారు కుడ్యములతో రమణీయముగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె మిగులు సుగుణవతి, వినయ విధేతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు. ప్రతిరోజు ప్రాతకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించి ప్రాతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకుని అత్తమామలు సేవించుకొని మితంగా సంభాషిస్తూ జీవిస్తూ ఉండేది. వరలక్ష్మి వ్రతానికి ఆదిదేవత అయిన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీ యందు అనుగ్రహం కలిగిన దానను, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చి శుక్రవారం నాడు నన్ను పూజించుము, నీవు కోరిన వరాలను కానుకలను ఇస్తాను అని చెప్పి అంతర్ధానమయ్యను. చారుమతి అత్యంత ఆనందాన్ని పొంది, హే జనని, నీ కృపా కటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులుగా విద్వాంసులుగా అయ్యెదరు. ఓ పావని, నా పూర్వజన్మ సుకృతం వలన నీ పాద దర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియచెప్పింది. వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతమును తీసుకోవాల్సిందని చెప్పారు. ఊరిలోని వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం రోజు కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టు వస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు. ఆమె గృహంలో మండపం ఏర్పరిచి ఆ మండపంపై బియ్యం పోసి పంచ పల్లవులు, రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలగు పల్లవములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు. సాధ్యమైన వారు స్వర్ణ, రజిత, తామ్ర, మణ్మయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు. అమ్మవారిని షోడశోపచార పూజలతో పూజించారు. భక్ష్య భోజ్యాలను నివేదించారు. 9 పోగుల తోరమును చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్ళకు అందెలు గల్లు గల్లున మ్రోకాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే హస్తములకు నవరత్న ఖచ్చిత కంకణాలు దగద్ధగాయమానంగా మెరిసిపోతూ ఉన్నాయి. మూడవ ప్రదక్షిణ చేయగానే అందరూ సర్వ ఆభరణ భూషితులయ్యారు. ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజ, తురుగ, రథ వాహనాలు వచ్చి వాళ్ళని ఇళ్లకు తీసుకెళ్లాయి. వారంతా మార్గమధ్యంలో చారుమతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంలో తామందరినీ మహద్భాగ్యవంతులను చేసిందని పొగిడారు. వారంతా ప్రతి సంవత్సరం వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, ముక్షువులారా, శివపార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరించానన్నాడు సూత మహర్షి. ఈ కథ విన్నా, వ్రతం చేసినా, ఈ వ్రతం చేసినప్పుడు చూసినా సకల సౌభాగ్యాలు, సిరి సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. అంటే మనకు రేపు చేసిన మనకు కూడా వస్తాయా? మనం 3 సార్లు చేసాం, ఇక్కడ ఏం రాలేదు. మనకు స్లోగా వస్తాయి. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే. నమస్తే గరుడారూఢే డోలాసుర భయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్టాభయంకరి సర్వదుఃఖహరే దేవి మహాలక్ష్మీర్నమోస్తుతే.
సిద్ధి బుద్ధి ప్రదే దేవి భక్తి ముక్తి ప్రదాయిని మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మి నమోస్తుతే ఆద్యంతరహితే దేవి ఆదిశక్తి మహేశ్వరి యోగగ్నే యోగ శంభూతే మహాలక్ష్మి నమోస్తుతే सोलसूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोस्तुते पद्मासनस्थिता देवी परब्रह्मस्वरूपिणी परमे सर्वसिद्धि ममाप्नोति राज्यं प्राप्नोति सर्वदा एककाले पठे नित्यं महापापविनाशनं द्विकालं यः पठि नित्यं धनधान्य समन्वितः त्रिकालं यः पठि नित्यं महाशत्रुविनाशनं महालक्ष्मी भवे नित्यं प्रसन्न वरदा शुभा इत्यन्त्रकृत महालक्ष्म्याष्टकम्